తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యిని సరఫరా చేసినది బోలేబాబా డైరీ అని, ఈ డైరీ సరఫరా చేసినది అసలు నెయ్యే కాదని, నెయ్యిలా కనిపించే రసాయనాల మిశ్రమమని సిట్ నిర్ధారణకొచ్చింది. అంతేకాకుండా బోలేబాబా డైరీ తిరుపతి నగరంలోని ఓ డైరీని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో పలు ప్రముఖ ఆలయాలకు కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. తిరుపతిలోని ఓ డైరీని అడ్డు పెట్టుకుని బోలేబాబా డైరీ కల్తీ నెయ్యిని విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి ప్రసిద్ధ దేవాలయాలకు సరఫరా చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పేరుకు తిరుపతిలోని ఓ డైరీ ద్వారా నెయ్యి సరఫరా అయినప్పటికీ పరోక్షంగా బోలేబాబా డైరీ సంస్థే ఆ నెయ్యిని సరఫరా చేసినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో ప్రాథమికంగా తేలినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు అంతా భావిస్తున్నట్లు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరగలేదని, రాష్ట్రంలో పలు ప్రసిద్ధ దేవాలయాల ప్రసాదం తయారీలోనూ కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు తేలింది.